ఓటమి, ఓడిపోవడం అనేది ఇది ఎవరి జీవితంలో అయినా సరే ఉండాల్సిందే. ఇది ఎవరి జీవితంలో అయినా అది ఉంటుంది కూడా. అది ఎవరి జీవితంలో అయినా సరే ఒక్కసారైనా ఓడిపోవాల్సిందే. అది ఎందులో అయినా సరే ఓడిపోవడం అనేది జీవితంలో జరగాల్సిందే. అది రిలేషన్షిప్ లో కావచ్చు, మనీ డబ్బు పరంగా కావచ్చు, లక్ష్యం పరంగా కావచ్చు, కళల పరంగా కావచ్చు, ప్రేమల పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా, ఇలా ఏదైనా పని పరంగా, ఇలా ఏదైనా సరే, ఎగ్జామ్స్ వల్ల కావచ్చు, జాబ్ వల్ల కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే జీవితంలో ఏదో ఒక దానిలో ఓడిపోవాల్సిందే. ఇలా ఏదో ఒక దానిలో ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా సరే జీవితంలో ఓడిపోవాల్సిందే. మరి ఓడిపోయాక కొంతమంది ఆలోచనలు ఇలా ఉంటాయి. ఎలా అని అంటే, ఓడిపోయాను, ఇక ఈ జీవితం, నా జీవితం ఇంతే, ఇక నా జీవితం ఇంతే, ఇక ఇది మారదు అని కొంతమంది ఆలోచనలు ఇలా ఉంటాయి. కొంతమంది ఆలోచనలు ఈరోజు ఓడిపోయాను, రేపు గెలుస్తానేమో అని. కొంతమంది ఆలోచనలు ఇలా ఉంటుంది, ఈ జీవితం అసలు ఎందుకు, ఇక నేను జీవించి ఏం లాభం అని. ఇలా ఎంతో మంది ఎన్నెన్నో ఆలోచనలు ఆలోచించుకుంటారు ఓటమి అనేది వచ్చాక, ఓడిపోయాక. ఇలా ఓడిపోయాక ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. అయితే ఓడిపోయాక ప్రయత్నం తిరిగి చేసి విజేతలుగా నిలిచేందుకే ఈ 5 మాటలు, ఈ 5 సీక్రెట్స్. ఈ వీడియోలో మనం ఆ సీక్రెట్స్ ఏంటో, ఆ 5 మాటలేంటో, మనం ఎలా ఆలోచించాలి అన్నది ఈ 5 మాటల వల్ల నేర్చుకుందాం, తెలుసుకుందాం. వాటిలో నంబర్ 1, ఓటమి అనేది వచ్చింది అని అంటే ఎందుకు నేను ఓడిపోయాను, నేను ఏ తప్పు చేశాను, ఏ తప్పు నాది ఇందులో ఉంది అని ఆలోచించుకో. ఆ తప్పు ఎక్కడ ఉంది అని ఆలోచించుకో. దీనివల్ల నీ తప్పు అనేది ఎక్కడ ఉందో నీకు తెలుస్తుంది. తిరిగి ప్రయత్నం చేసేందుకు ఎంతో కొంత నీలో ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది దీనివల్ల రావచ్చు. నీ తప్పుని నువ్వు తెలుసుకొని తిరిగి ప్రయత్నం చేద్దాం అన్న ఇంట్రెస్ట్ నీలో వస్తుంది. ఇలా ఆలోచించడం వల్ల కనుక నీ తప్పు ఎక్కడ ఉంది అన్నది ఆలోచించుకో. వీటిలో నంబర్ 2, ఓటమి అనేది అందరి జీవితంలో కామన్ కనుక ఓడిపోయాను అని ఓడిపోయాక బాధపడుతూ ఉండే కన్నా ప్రయత్నం చేసి ఆనందపడడం మిన్న. అది గుర్తుంచుకో మిత్రమా. ఓడిపోయాను అంటే ఓడిపోయాను అంతే అని అనుకోకుండా, బాధపడకుండా లేచి ఒక ప్రయత్నం చేసి ఆనందపడడమే ఎంతో ఎంతో మిన్న మిత్రమా. అది గుర్తుంచుకో. ఏమో ప్రయత్నం చేస్తే గెలుస్తావేమో. వీటిలో నంబర్ 3, ఓటమి అనేది వచ్చాక ఆగిపోతే నీ లైఫ్ ఏమైపోతుంది అన్నది ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. ఒక 5 మినిట్స్ నీ లైఫ్ ఏమైపోతుందో అన్నది ఇమాజిన్ చేసుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏం చెయ్యాలి అన్నది. వీటిలో నంబర్ 4, నీ గెలుపు కోసం నువ్వు నిజంగా చేసిన కష్టం ఎంతో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నిజంగా నీ గెలుపు కోసం నువ్వు చేసిన కష్టం ఎంత అని ఆలోచించుకో, గుర్తు తెచ్చుకో. దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది నువ్వు నిజంగా ఎంత కష్టపడ్డావు నీ గెలుపు కోసం అన్నది, ఇంకా ఎంత కష్టపడాలి గెలుపు కోసం అన్నది నీకు అర్థమవుతుంది. నంబర్ 5, నువ్వు గెలిచాక నీ జీవితం అన్నది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో మిత్రమా. ఇలా ఊహించుకోవడం వల్ల నీకు అర్థమవుతుంది. నువ్వు గెలిచాక నీ జీవితం అనేది ఎలా ఉంటుంది అని. నీ జీవితం ఎలా ఉంటుంది గెలిచాక అన్నది నీకు అప్పుడు అర్థమవుతుంది. ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత బాగుంటుంది అన్నది నీకు అప్పుడు అర్థమవుతుంది. దీనివల్ల నీకు ఇలా ఊహించుకోవడం వల్ల నీకు ప్రయత్నం చేద్దాం అనేది వస్తుంది. ఇది నువ్వు ప్రయత్నం చేసేందుకు ఎంతో హెల్ప్ అవుతుంది మిత్రమా. ఫైనల్ గా ఇది గుర్తుపెట్టుకో, ఓడిపోయాను నా జీవితం ఇంతే అని ఆగిపోకు. ప్రయత్నం చేసి జీవితాన్ని అద్భుతంగా ఉంచేందుకు కష్టపడు మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో, ఓడిపోయాక నా జీవితం ఇంతేనని ఆగిపోకు. ప్రయత్నం చేసి ఆ జీవితాన్ని అద్భుతంగా ఉంచేందుకు కష్టపడు మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.